హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు మూవీస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ అయిపోతున్నాయి, మంచి కలెక్షన్స్, మంచి బిజినెస్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో దీన్ని మనము స్టాక్ మార్కెట్ కి రిలేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్స్ ఉన్నారు మనకు, మహేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 కూడా రిలీజ్ అయింది. ఈ మూవీస్ రిలీజ్ అప్పుడు వాటి యొక్క హడావిడి కావచ్చు, హిట్ ఫ్లాప్, దీని మీద స్టాక్ మార్కెట్ ఏమైనా ఉంటుంది. ఓకే, జనరల్గా ఇది ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తుంది. ఎక్కువ శాతం ఎంత ఇన్కమ్ సంపాదించినా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ అనగానే ఎక్కువ శాతం ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పుష్ప 2 వచ్చింది, మొన్న అంతకుముందు దేవర, అంతకుముందు మన ఆదిపురుష్, ఇట్లా అంటే మీరు అన్నట్టుగా ఎవరైతే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారో వాళ్ళ సినిమాలు రాబోయేది. ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్, వీరమల్లు, ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏమవుతాయి, ఇవి మనకు తెలిసినాయి. మామూలుగా హిందీ ఫిలిమ్స్ కానీ నేషనల్ లెవెల్లో. ఇప్పుడు మీరు అన్నట్టు పాన్ ఇండియాలో అంతకుముందు మన ఒక్క తెలుగు భాషలోనే ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి పుష్ప 2 ఉంది, వేరే లాంగ్వేజెస్లో రావటం, 12,000+ స్క్రీన్స్లో రిలీజ్ అవ్వటం, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని లేకుండా వరల్డ్ వైడ్గా దానికి ఒక క్రేజ్ రావటం. రెండోది ఏంటిది, వీటితో పాటుగా మన పని ఏంటిది అంటే ఇప్పుడు ఏదైతే అంటే అడ్వాన్స్గా టెక్నాలజీ పెరిగిపోవటం, ఈ ఎంటర్టైన్మెంట్లో ఏవైతే అడ్వాన్స్ అంటే సపోజ్ ఇప్పుడు అవతార్ సినిమా ఉంది, అవతార్ 1కి 2కి ఆ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మన వాళ్ళు కూడా అడ్వాన్స్ కావటం, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడం, మళ్ళీ 100 కోట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో రేట్లు పెంచుకోవటం, ఇవన్నీ జరిగినప్పుడు మన పని ఏంటిది అంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇటువంటి ముందుగానే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 1 వీక్ బిఫోర్ నుంచే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ జరగటం మొదటి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సినిమా రిలీజ్ అయినాక 100 రోజుల పండగ చేసుకోవటం, లేకపోతే సినిమా సక్సెస్ అయినాక అప్పుడు చేయటం జరిగేది. ఇప్పుడు అట్లా లేదు. అంటే రిలీజ్ కంటే ముందే క్యాన్వాస్ చేయటం, 1 వీక్ 10 డేస్ లోపలనే మొత్తం ఇంత వచ్చింది అంత వచ్చింది అనటం అయిపోతుంది ఇక. అయితే ఇప్పుడు మన పని ఏంటిది, వీడియోలో ఈ పుష్ప 2 కానీ దేవరా కానీ అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు రాబోయేది వీరమల్లు కానీ అట్లాంటివి మన తెలుగు, అలా కాకుండా హిందీ సినిమాలు చాలా వస్తుంటాయి. మనం ఎవరైతే ఇది చూస్తారో ఈ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి కొన్ని, పీవీఆర్ అనుకోండి, ఐనాక్స్ అనుకోండి, కొన్ని ఉన్నాయి అట్లా. టిప్స్ మ్యూజిక్ ఉన్నాయి, తర్వాత శ్రీ అధికారి ఉంది, సారేగమా, ఇవి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, screener.in. ఈ screener.inకి వెళ్ళి సెర్చ్ అని అక్కడ రైట్ సైడ్ అక్కడికి వెళ్ళి ఉటికిని ఒక పీవీఆర్ అనో ఐనాక్స్ అనో ఎంటర్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఆ పీవీఆర్ క్లిక్ చేసిన తర్వాత దానికి పీర్స్ అంటే సేమ్ కాంపిటీటర్స్, సేమ్ కంపెనీలు అక్కడ వచ్చేస్తాయి లిస్టు. అక్కడ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది, సెక్టార్ ఎంటర్టైన్మెంట్ కనుక మనం క్లిక్ చేస్తే ఏవైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఉన్నాయో 82 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 82లో అన్ని చేయకలు 3 to 4 ఏవైతే లీడింగ్ ఉంటాయో అవి చూసుకొని మన పని ఏంటిది అంటే ఇప్పుడు అంతా కూడా ఈ పీవీఆర్ ఐనాక్స్ ఉంది, అడ్వాన్స్గానే బుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు సపోజ్ పుష్ప 2 రిలీజ్ అవుతుంది, ప్రీ రిలీజ్ అనగానే టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అనగానే టికెట్స్ బుక్ అయిపోతాయి. అంటే ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీకెండ్ వరకు ఆ 4-5 డేస్లోనే బుక్ అయిపోతుంది. ఇక తర్వాత కూడా నెక్స్ట్ వీక్ అంటే సుమారుగా వారం 10 రోజులు 2 వారాల వరకు కూడా మనకి దొరకవు టికెట్లు. అయితే ఎవరైతే అడ్వాన్స్ ఉంటారో ఈ పీవీఆర్ ఐనాక్స్ ఏవైతే ఉన్నాయో మన పని ఏంటిది, ఎక్కువ శాతం అవే. ఇక వేరే ఏ సినిమా వచ్చినా రిలీజ్ అయ్యేది ఐనాక్స్ పీవీఆర్ వాటిల్లోనే. మన పని ఏంటిది, ఆ షేర్లు ఉన్నాయి, అవి ఏం చేయాలి, ఆ ప్రీ రిలీజు ఎవరిది వస్తుంది ఏమొస్తుందో ఆ టైంలో మనం ఏం చేయాలి, గ్రాఫ్ చూసుకొని ఎంటర్ అవ్వాలి, కొనుక్కోవాలి. మళ్ళీ ఏమవుతుంది, సినిమా రిలీజ్ అయింది, 250 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చింది, ఫస్ట్ డే మా కలెక్షన్ ఇంత, సెకండ్ డే ఇంత, 1 వీక్ అంతా ఆల్రెడీ వచ్చేసింది, ఇంత వచ్చింది, పెట్టుబడి వచ్చేసింది, ఇలా చెప్పుకొస్తుంటారు కదా. అప్పుడు వీళ్ళకి కూడా వస్తాయి కదా. అందుకని మన పని ఏంటిది, ఈ లిస్ట్ తీసుకొని ఆ షేర్లు చూసుకొని ఆ గ్రాఫ్ చూసుకొని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మనం ఎంటర్ అయ్యి రిలీజ్కి ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే రిలీజ్ అయిపోవడం వచ్చేసింది కదా, ఆయనకి రావాల్సిన లాభం వచ్చింది, అప్పటికి ఆ షేర్ కూడా పెరగడం కూడా జరిగిపోద్ది. ఇక తర్వాత మన పని ఏంటిది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఏముండదు, నిలకడగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏంటి, ఇంకెవరో సినిమా కొత్త రిలీజ్ అయితే మళ్ళీ రిలీజ్ కాగానే ఆయన బట్టి ఇప్పుడు మీరు అన్నట్టు మహేష్ బాబు అనుకోండి, లేకపోతే అల్లు అర్జున్ అనుకోండి, మన పవన్ కళ్యాణ్ అనుకోండి, లేకపోతే ప్రభాస్ అనుకోండి, ఎవరెవరైతే టాప్ ఉంటాయో, ఎవరైతే ప్రభాస్ ఈ మధ్య 2 వచ్చినాయి, కల్కి ఒకటని,
ఇట్లా ఎవరైతే బాగా అంటే డైరెక్టరు, హీరో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి, ఏవైతే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినప్పుడు పెద్ద మొత్తంలో అడ్వర్టైజ్మెంట్ అంటే దాంట్లో గ్రాఫిక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ఉంటాయి అన్నట్టు. వాళ్ళు కూడా ఇంగ్లీష్ సినిమాల టైప్లో తయారు చేస్తారు. సో అలాంటి పెద్ద బడ్జెట్స్ ఉన్నప్పుడు మనం స్టాక్ మార్కెట్లో కూడా ఒకసారి ఆ షేర్ల వరకు చూసుకొని మనం చేయొచ్చు. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే, అంతే తప్ప ఈ పేరు చెప్పాను కదా ఇదే కొనుక్కోవాలని లేదు. ఒక 83 కంపెనీలు ఉన్నాయి, మీ ఇష్టం ఏదైనా అని హోంవర్క్ చేసుకొని చేయాలి. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ కనుకుంటే నాకు మెసేజ్ పెడితే మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలేదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.